దీవెన్ మేము చేయకపోయినా మనవాడు చేస్తుందంట మా అమ్మ కరిసెలు బెల్లం దంచిండు చూపి బెల్లం కరగలేదా ఏదో పడింది చూడిపోయి కాడ ఏం పడింది మా దీవెన పొద్దున ముగ్గేసింది ఇక అర్పిత ఆడి ఆడి ముగ్గంత మొహాన్ని పూసుకొని ఇప్పుడు మా దీవెన్ బాబు అరిసెల్ని వండబోతున్నాడు. అర్పి నువ్వు చేయవా అరిసెలు? ఎవరు వద్దండి భయపడుతుంది మా అమ్మ. ఎవరు మనవాడు అమ్మమ్మే చేసుకుంటారంట. వీళ్ళు మనవరాడు సగం చేసి ఆడ పెట్టిపోతారని కదా. అక్క బయట పిలుస్తుంది వెళ్ళి ముగ్గేస్తుంది. చెప్పులు వేసుకో. ఎక్కడుంది చెప్పులు? ఎక్కడుంది చెప్పులంట? ఇంటి ముందు ఉన్నాయంట. వెళ్ళు. బెల్లం పాకం పడుతున్నారు ఇప్పుడు. చేతులు నొప్పి లేచినాయా నాన్న నీకు బెల్లం దంచేసరికి? మరి ఎందుకు సగం దంచి పెట్టినా? రావట్లేదా? మొన్న కారపూస చేసినాం. పండగ ఉందని ఇంకా 2 రోజులు రెస్ట్ తీసుకొని అరిసెలు కట్టెగారెలు కొంచెం మిగిలిన కారపూస పిండితోటి మళ్ళీ చేస్తాను ఈరోజు. ఇంకా అది ఏమైందని ఒకసారి ఎవరు కొద్దిగా పాకండి చిన్న కింద పెట్టిన ఒకసారి మీద పడేసుకుంటది. ఒళ్ళు అంటుకుంటది అది మీద పడితే. ఎప్పుడు ఫస్ట్ ఈవెంట్కి వెళ్ళేసినా కాకినాడ కాజా అయిందా? వచ్చిందా పాక? కాబట్టి ఇలా ఉన్నాయి. అప్పుడు మన ఇంతే ఉన్నాయా అప్పుడు తెచ్చినప్పుడు? చిన్నవి కదా కొంచెం. ఇవే కానీ కొంచెం పొడుగున్నాయి. గుండ్రంగా లేవు. పొడుగున్నాయి, సన్నగా ఉన్నాయి. కానీ లోపల జ్యూస్ మస్తు ఉంటుంది. దగ్గు వస్తుంది జాగ్రత్త. అనిల్ బర్త్డే ఈరోజు కాల్ చేసింది ఇందాక. ఇప్పుడే 10 నిమిషాలు. అది కాలుతుంది మీద పడిద్దని పాకం కలుపుతా అని అలిగింది. వద్దంటే నేనా రాలే ఇంకా పాకం. కలపమంటే మళ్ళీ ఇప్పుడు కలపట్లేదు. ఇందాక గడ్డలు ఏం చేస్తా చెప్పు. ఏం కావాలి? అవ తిను మామిడికాయ మ్యాంగో. ఏం కావాలి? అవి అక్క తింటుంది మామిడి తాండ్రా. ఎట్లుంది మమ్మీ? మ్యాంగో స్వీట్ ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చేసి అమ్మలో ఉన్నప్పుడు చేస్తుంది. అమ్మ ఎట్లా వస్తుంది? నువ్వు తినచ్చా? స్పూన్ అంటే అందుకోపో. ఈవెన్ స్పూన్ తెపనా చెప్పింది ఫస్ట్. లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ సెల్ఫ్ లో. దొరికిందా? అయ్యింది. స్టీల్ లేవా?
తీసుకురా. గట్టిగా ఇది మళ్ళీ ఏం ఉడికితే రావే రావే అర్జెంట్గా ఏం అవసరం లేదు. గట్టిగా అయితే ఎంత భయం. ఈ లోపు మళ్ళీ ఉడుకుద్దిగా మళ్ళీ చూడు. అమ్మ బాగుందా? కాజా ఎట్లుంది? బాగుందా? అడు బోకులు పొయ్యి దగ్గరికి వెళ్ళకు, భయం అవుతుంది. కలబెట్టు. ఒక పెదనాన్ని పిలుస్తుంది వెళ్ళు. లేపాకం తెచ్చినా నూనె ఉడుకుద్దిగా. పాకం రాలేదా? ఎట్లా తీసారు? ఉండపాకమా లేపాకమా? చెప్పు. లేపాకం తీసింది. నూనెలో ఉడికిద్దాం. నువ్వు చేతులు రావట్లేదని బాగా బాక్స్ ఈ బాక్స్ పెద్ద బాక్స్ లో దిగింది అయితేనే సెట్. ఇది వెడల్పి కలపడానికి వస్తుంది. అమ్మ కొంచెం పోయింది. అమ్మ ఇదేంటిది? ఏం పిండి? బియ్యం నానబెట్టి తీసుకుంటారు. నీళ్ళు పట్టించి తడిపిండి. అంటే ఇప్పుడు దీనికి ఎంత బియ్యం కావాలి? 2 kgs. ఇదేంటి మా షుగర్ స్మెల్ వస్తుంది. ఇది కాదు వచ్చేది, అది తినచ్చా? కొంచెం గ్రీన్ కలర్ పట్టుకోవద్దు. ఎవరు? ఇగో గిన్నె. గిన్నె. మామిడి తాండ్రు బాగుందా? సరిపోద్ది కదా పిండి, మళ్ళీ స్వీట్ ఉండదు కదా. నీకు ఇష్టం చేస్తున్నావు. ఎందుకు తినవు నువ్వు? వెయ్యలేదు దాంట్లో, వెయ్యి తీసేసింది. జస్ట్ ఫ్లేవర్ కోసం వేసింది. ఇలాచి ఇలాచి దంచింది కానీ గింజలు పౌడర్ ఏం రుద్దేటప్పుడు. అవునరా, పొట్టు పొట్టు తింటే వామిటింగ్స్ కాబట్టి పౌడర్ వేసింది గింజలు. ప్లేట్ లో వేసి తాపేమమ్మా. కిందనే పెట్టుకోవాలి, ఈజీ ఉంటుంది.
అవునా ఎందుకంట ఇక హాయ్ చెప్పు ఏమో పేరు అర్పిత కాదండి ఆరాధ్య ఏమో పేరు పెట్టుకుంది ఫ్రూటీ ఓన్ ఏమో పెట్టుకుంది ఫ్రూటీ అని ఎవరు పెట్టట్లేదని నిక్ నేమ్ ఫ్రూటీ దీన్ని తాగేస్తారా వేసుకొని తీయకుంది ఫ్రూటీ ఇప్పుడే మామి తిన్నది సాయంత్రం తిన్నది ఏంటిది సౌండ్ ఇల్లు ఉడుస్తున్నావా మంచి నీళ్ళు పట్టినా ఇల్లు ఉడుస్తున్నావా ఎందుకు అమ్మ చేయట్లేదని నువ్వు చేస్తున్నావు అమ్మ బదులు హెల్ప్ చేస్తున్నా అమ్మమ్మకి మీరు ఉండండి అబ్బాయిలు చేస్తారు అట్లా కదా నాని ఇట్లా చీపురి ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంటూ రావాలి చిన్నగా కొంచెం కొంచెం ఇట్లా ఒక్కొక్క చీపురి ఇట్లా కలవాలి ఇక్కడ ఇటు చెప్పుడు ఇటు తిరుగు ఇట్లా తిరుగు ఇట్లా చిన్నగా ఇట్లా ఇట్లా వస్తుంది డస్ట్ ఇట్లా అన్నాను దగ్గర దగ్గర ఉడిస్తే చిన్న చిన్న డస్ట్ కూడా వస్తుంది ఆకుకూరలు తీసుకున్నారా ఏం తీసుకున్నావు ఏంటి మెంతికూర గోంగూర ఇంత పెద్దగా ఉన్నాయి ఏందిరా మెంతికూర పిండి తీసుకున్నా